ఐదోది సింహరాశి. మఖ అన్ని పాదాలు, పుబ్బ అన్ని పాదాలు, ఉత్తర 1వ పాదం. వీరికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఆదాయం ఎక్కువగా ఉంది వీరికి. ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది మొత్తం ఏడాది. ధనాదాయంలో కొంచెం లోటు ఉండదు. అదే ఆదాయం 8 అనంత ధనాదాయంలో లోటు ఎందుకు ఉంటుంది? ఉండదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు జరుగుతాయి. స్త్రీలలో అకారణ కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశములకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. విద్యార్థులు అగైన్ శ్రద్ధగా చదివితేనే మంచి మార్కులతో పాస్ అవుతారు. హైయర్ స్టడీస్కి వెళ్ళవలసిన వాళ్ళకి మంచి అవకాశం. స్త్రీలకు కుటుంబ వ్యవహారంలో అకారణ కలహాలు, సంతాన రీత్యా చిన్న చిన్న చికాకులు, అవివాహితులకు వివాహ ప్రాప్తి. అక్టోబర్ నుంచి ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. కన్యారాశి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త అన్ని పాదాలు, చిత్త 1, 2 పాదాలు. వీరికి అగైన్ ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. సో వీరికి మళ్ళీ సెకండ్ బెస్ట్ మిథున రాశి తర్వాత కన్యారాశి సెకండ్ బెస్ట్. ఈ రాశి వారికి ఏలినాటి శ్రమం వల్ల కొంచెం కష్టాలున్నా ఆరోగ్యం మందంగా ఉంటుంది. కానీ విద్యార్థులకు, స్త్రీలకి కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా తీసుకున్నట్లయితే కూడా ప్రతి అనుకున్న నిర్ణయం కూడా సరి అయినటువంటి సమయంలో అనుకుంటే చక్కగా జరుగుతుంది. శుభకార్యాలు అన్నీ కూడా కొంచెం మందంగా జరిగిన కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి. విద్యార్థులు ప్రారంభం నుండి కష్టపడి చదివితే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు కుటుంబ వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో కొంచెం గొడవలు వస్తాయి. అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి అన్ని పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. వీరికి పూర్వార్ధంలో అంటే ఫస్ట్ హాఫ్లో స్థిరాస్తులకు రిపేర్ చేసుకుంటారు. ఉత్తరార్ధంలో ఆ స్థిరాస్తుల్ని పెంపొందించుకుంటారు. నూతన వాహనాలు యోగం ఉంది వీరికి. నవంబర్ తర్వాత నూతన వాహనాలు సమకూర్చుకోవచ్చు. ఆరోగ్య లోపం కొంచెంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమించితే మంచి ఫలితాలు జరుగుతాయి. వివాహ నిశ్చయానికి కాలయాపన ఉండకూడదు. కాలయాపన జరుగుతుంది, కానీ కాలయాపన జరిగినా కూడా అవివాహితులకు జరుగుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, బాధ్యత పెరుగుతాయి. స్త్రీలకు ఉద్యోగ విషయంలో అంటే ఉద్యోగాలు చేసేటువంటి స్త్రీలకి నూతన సమస్యలు ఏర్పడవచ్చు. ఓకే. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ అన్ని పదాలు, జ్యేష్ఠ అన్ని పదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 7. సో ధన విషయంలో వీళ్ళకి ప్రాబ్లం లేదు. ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితం. ధనాదాయం బాగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత వీరికి పరిస్థితుల్లో మార్పు కలుగుతుంది. పనులు కూడా చాలా బాగా జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత బంధువర్గంలో కలహాలు ఏవైనా ఉంటే అవి పోతాయి. ఉద్యోగస్తులకు హోదా పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు లభిస్తాయి. స్త్రీలకి బంధువర్గములతో సఖ్యత బాగుంటుంది. స్థల మార్పు ఉంటుంది. విలువైన వస్తువులు కొనడం జరుగుతుంది. ధనుర్రాశి. వీరికి మూల అన్ని పాదాలు, పూర్వాషాఢ అన్ని పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7, సరి సమానం. ఈ రాశి వారికి ప్రారంభం లగాయితూ అన్ని విధాలుగా బాగుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. నూతన వ్యక్తులతో స్నేహలాభాలు బాగా పొందుతారు. శుభకార్యాలు ప్రయత్నిస్తే బాగా జరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు పై అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. అనుకూలమైన స్థలాలకు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలా బాగుంది. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి ఎవరికైనా కూడా. స్త్రీలకి అన్ని విధములా యోగదాయకం. అలంకార వస్తువులు కొనుగోలు వీరికి ఉంది.
అవివాహితులకు వివాహం జరుగుతుంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం అన్ని పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వీరికి ఆదాయం వ్యయం సరి సమానం 5, 5. రాజపూజ్యం 3, అవమానం 3 సరి సమానం. అన్ని విధముల యందు అనుకూలత ఇచ్చు స్థితిలో ఉన్నారు వీళ్ళందరూ. గౌరవం లభిస్తుంది, సునాయాస విజయ ప్రాప్తి. తర్వాత నవంబర్ వరకు కొన్ని వృధా ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. విద్యార్థులకు శక్తిని మించిన ఫలితాలు పొందగలుగుతారు. చరాస్తులను స్థిరం చేసుకుంటారు. ఓకే, అంటే లోన్ తీసుకున్న తర్వాత వెహికల్ కొనుక్కుంటే అది వాళ్ళ వెహికల్ అయిపోతుంది, లోన్ క్లియర్ అయిపోతాయి అన్నమాట. తర్వాత నవంబర్ నుంచి చిన్న చిన్న ప్రమాదాలు జరగగలవు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు ఉద్యోగముల్లో స్థల మార్పిడి జరుగుతుంది. కుటుంబ సమస్యల వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవగాహనలు పెరిగే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళు కృషి చేయాలి. వివాహితులు వివాహం జరగవలసిన వారికి అనుకూలమైనటువంటి సత్సంబంధాలు అంటే మంచి సంబంధం వాళ్ళకి వస్తుంది, కలిగి వివాహం జరుగుతుంది. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం అన్ని పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఆదాయం వ్యయం 5, 5. రాజపూజ్యం 5, అవమానం 3. వీరికి నవంబర్ 14 నుంచి మంచిగా ఉంటుంది, అంతవరకు కొంచెం మిశ్రమ ఫలం. తర్వాత ఆర్థికంగా కూడా వీరికి నవంబర్ 14 తర్వాతే ఆర్థికంగా విషయంలో చిన్న స్వల్ప ఇబ్బందులు. వివాహాది శుభకార్యాలు పూర్వార్థమే అనుకూలమైంది, అంటే ఇప్పటి నుంచే ప్రారంభించండి వివాహాదాయ పనులు ఏమైనా ఉంటే. విద్యార్థులకు ఊహలకు అందనటువంటి కొంచెం వాళ్ళ ఫస్ట్ ర్యాంక్ అనుకుంటే కొంచెం తగ్గడం అలా జరుగుతుంది. ప్రయాణములో ధన వ్యయం. విద్యార్థులకు ప్రారంభం నుంచి శ్రమించితే మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. చివరి రాశి మీనరాశి. వీరికి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి అన్ని పదాలు. ఆదాయం 2, వ్యయం 11. రాజపూజ్యం 2, అవమానం 6. సంవత్సరం అంతా మిశ్రమ ఫలితం. ఆదాయమునకు మించిన ఖర్చులు, అందుకే వ్యయం కొంచెం ఎక్కువ. భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు, కొంచెం అలంకార ప్రాప్తి జరిగితే మనస్పర్ధలు తగ్గుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, వాహన యోగం ఉంది. శుభకార్యములు ప్రయత్నించవచ్చు, నో ప్రాబ్లం, జరుగుతాయి. విద్యార్థులకు శ్రమిస్తేనే మంచి ర్యాంక్ జరుగుతుంది. స్త్రీలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు వివాహం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఈ రాశి వాళ్ళందరూ కొంచెం జాగ్రత్త వహించాలి. ఇది రాశి ఫలితాలు. సర్వాదాయం నేను చెప్పాను కదా 53, వ్యయం 47. కాబట్టి 1.2 బిలియన్ పీపుల్కి నో ప్రాబ్లం, వెరీ గుడ్ ఓవరాల్. ఆ తర్వాత చివరిగా చదివేది కందాయ ఫలాలు. ఈ కందాయ ఫలాలు అనేటువంటిది నేను నక్షత్ర ప్రకారం చదువుతాను. వారికి 3 అంకెలు చదువుతా. మొదటి అంకె, 2వ అంకె, 3వ అంకె. ఈ మధ్య మొదటి అంకె సరి సంఖ్య అయితే అది అంటే మొత్తం సంవత్సరం అంతా 4 మాసాలు అన్నమాట. మొదటి 4 మాసాలు అది సరి సంఖ్య అయితే మొదటి 0 ఉంటే అది అంకెల భయాందోళన, మధ్య 0 ఉంటే రుణబాధ, అవమానం, శత్రుభీతి, చివరి 0 ఉంటే ధన నష్టం. బేసి సంఖ్య ఓకే, ఆడ్ నెంబర్ అయితే ధనలాభం, సమసంఖ్య ఈవెన్ నెంబర్ అయితే సమఫలం. 0 మొత్తం అన్నీ కొన్ని 0 అయితే కొంచెం జాగ్రత్తగా ఉంచాలి. 0 ఉంటే శూన్యఫలం. ఓకే, ఇది నెంబర్ల గురించి చెప్పేశాను. ఇప్పుడు టకటగా నేను హై స్పీడ్లో సిక్సర్లు కూడా వస్తాను. ఓకే, నెంబర్ చదువుతాను చూడండి. మొదటి అశ్విని 4, 2, 1, భరణి 7, 0, 3, కృతిక 2, 1, 0, రోహిణి 5, 2, 2, మృగశిర 0, 0, 4, ఆశ్లేష 3, 1, 1, పునర్వసు 6, 2, 3, పూర్వాషాఢ 1, 0, 0, ఆశ్లేష 4, 1, 2, మఖ 7, 2, 4, పుబ్బ 2, 0, 1, ఉత్తర 5, 1, 3, హస్త 0, 2, 0, చిత్త 3, 0, 2, స్వాతి 6, 1, 4,
విశాఖ 121, అనురాధ 403, జ్యేష్ఠ 710, మూల 222, పూర్వాషాఢ 504, ఉత్తరాషాఢ 504, ఉత్తరాషాఢ 011, శ్రవణం 323, ధనిష్ట 600, శతభిషం 112, పూర్వాభాద్ర 424, ఉత్తరాభాద్ర 701, రేవతి 213. సో కందాయ ఫలాల్లో ఎవరికి అన్ని సున్నాలు లేవు. సో నథింగ్ టు వరీ. ఓకే, ఇప్పుడు చివరిగా శ్రీకరనామ సంవత్సరంలో మొత్తం చూసుకున్నట్లయితే అందరికీ బాగానే ఉంది. సంవత్సరం కూడా చాలా బాగుంది. వర్షాయంగా చూసుకున్నట్లయితే కానీ, సంవత్సర సైంటిఫిక్ ఇది కానీ, ఆదాయ వ్యయాలు కానీ చూసినట్లయితే కూడా సంవత్సరం మనం లాస్ట్ ఇయర్ కంటే బెటర్గా ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. కాబట్టి మనం వీ కెన్ బీ హ్యాపీ. అయితే దేనికైనా కూడా భగవంతుడు సహాయం లేకపోతే జరగదు. కాబట్టి ఈ శ్రీకరనామ సంవత్సరంలో అందరికీ ఆ భగవంతుడి దయ వల్ల శుభం కలగాలని, ఆయుర ఆరోగ్యాలు ఆనందాలతో ఆనందంగా మీ ఫ్యామిలీస్తో ఉండాలని కోరుకుంటూ శుభమస్తు. స్వస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు సమితి నాకు ప్రతి ఏడాది ఇచ్చినట్టుగా ఈ ఏడాది కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.